అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి 2024లో ఏ తేదీన వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి 2024లో ఏ తేదీలో వచ్చింది, కార్తీక పౌర్ణమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయాలు ఎప్పుడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని చూపిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొప్పలో ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. అలా వెలిగించడానికి వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపాన్ని వెలిగిస్తారు. మహిళలు తన సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను ఎవరికైనా దానం ఇవ్వటం చాలా మంచిది. అయితే ఈ 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి మనకి రేపు అనగా నవంబర్ 15వ తేదీన శుక్రవారం రోజున వచ్చింది. ఈ పౌర్ణమి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు 15వ తేదీ నవంబర్ 2024 శుక్రవారం ఉదయం 6:19 నుండి పౌర్ణమి తిథి, ముగింపు సమయం 16 నవంబర్ 2024 శనివారం తెల్లవారుజామున 2:58 వరకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినమే. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.